35-40 వయసు దాటిన మహిళల్ని టార్గెట్ చేస్తారు కొందరు మోసగాళ్ళు. మొదట చాలా మధురంగా మాట్లాడతారు, చాలా పొగుడుతారు. నువ్వే నా ప్రపంచం అంటారు. నువ్వు లేనిదే నేను బ్రతకలేను అంటారు. ఇంట్లో ఎప్పుడూ దొరకని ప్రేమ ఒక్కసారిగా బయట నుంచి వస్తే అది నిజమని నమ్మేస్తారు. ఆ ప్రేమ మాయలో తమ జీవితంలో ఉన్న ప్రతి విషయం చెప్తారు. ఇంట్లో సమస్యలు, డబ్బు విషయాలు, ఆస్తులు, భర్తతో గొడవలు, ఏది దాచరు. ఇక్కడే మొదలవుతుంది అసలు ప్రమాదం. నెక్స్ట్ స్టేజ్ వీడియో కాల్స్, లేట్ నైట్ చాట్స్, మెల్లగా హద్దులు దాటే మాటలు, తర్వాత మరింతగా. ఒక్కసారి ఆ స్టేజ్కి వెళ్ళాక 2 మార్గాలు. ఒకటి, వాళ్ళు బయట కలవమంటారు. హోటల్స్, రూమ్స్, నీకోసమే అన్నీ వదిలేసా అని చెప్పించి డబ్బు, నగలు తీసుకుంటారు. మరికొందరు అక్కడే వదిలేసి వెళ్ళిపోతారు. ఇంకొందరు మరింత దారుణంగా అమ్మేస్తారు. రెండోది, వీడియో కాల్స్, చాట్స్ అన్నీ సేవ్ చేసి నా మాట వినకపోతే ఇవన్నీ వైరల్ చేస్తా అని బెదిరిస్తారు. అప్పుడు సమాజం భయం, పిల్లల భయం, ఇంటి పరువు ఇవన్నీ గుర్తొచ్చి వాళ్ళు చెప్పినది చేయాల్సిందే అవుతుంది. డబ్బు, బంగారం లేదా తమ గౌరవం కూడా. ఇంతకీ చివరికి ఏమవుతుంది? వాళ్ళకు మీ దగ్గర నుంచి ఏమీ రాకపోతే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతారు. కానీ మీ జీవితం మాత్రం ముందులా ఉండదు. కొన్ని పాఠాలు, కొన్ని జీవితాల మూల్యం చాలా లేట్గా తెలుస్తుంది. మీకోసం, మీ కుటుంబం కోసం. మీ భర్త పగలు రాత్రి కష్టపడుతున్నాడు, అతనికి మీరు తోడుగా ఉంటే ప్రతి ఇల్లు భూలోక స్వర్గం అవుతుంది. ఒకవేళ మీకు కావలసిన సంతోషం దొరకకపోతే చట్టపరంగా విడాకులు తీసుకుని మీకు నచ్చిన జీవితం గడపండి. కానీ మోసగాళ్ల మాయలో పడద్దు.